నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేశవభట్ల ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకం. కళ్లజోల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల. 4న డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ జిల్లా పర్యటన. అధికారులతో జేసీ మేఘా స్వరూప్ సమీక్ష. 82.62 కోట్లు ఎవరికి దోచిపెట్టారు? నిలదీసిన కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే. చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు త్వరితగతిన చెల్లించాలి. సబ్కా రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ విజ్ఞప్తి. క్రికెట్ క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లాలి. మ్యాచ్ ప్రారంభించిన బొల్లుబోయిన సూర్యనారాయణమూర్తి. కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని అందించడానికి ట్రస్ట్ వ్యవస్థాపకులు కేశవభట్ల శ్రీనివాసరావు చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక ధవళేశ్వరం జంకంపూడి సీతారత్నం కళ్యాణ మండపంలో గత నెల 25వ తేదీన జరిగిన ఉచిత మెగా మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో కళ్లజోలు అవసరమైన 350 మందికి కేశవభట్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా శనివారం కళ్లజోలు పంపిణీ చేశారు. కేశవభట్ల శ్రీనివాస్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కేశవభట్ల మాట్లాడుతూ త్వరలో పేద మెరిట్ విద్యార్థులను చదివించే కార్యక్రమాన్ని కూడా ట్రస్ట్ సహకారంతో చేపడుతున్నట్టు వివరించారు. ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ గణేష్, ట్రస్ట్ సభ్యులు చిటికెన వెంకటరమణ, బండారు శ్రీనివాస్, సుంకర చంద్రమౌళి, అన్నదాత నాగరాజు, కేశవభట్ల శ్రీమంత్, కర్రి జ్ఞానసాయిరెడ్డి, ప్రవీణ్, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఎడ్ల మహేష్, ఆళ్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. కేశవభట్ల ఇంటి పేరుతో పెద్దల పేరుతో ట్రస్ట్ ప్రారంభించి తను చిరుద్యోగిగా ఉన్న దగ్గర నుంచి కూడా సేవా రంగంలో ముందుకు వస్తూ ఉన్నారు. చాలామంది స్వచ్ఛంద సంస్థల ముసుగులో వ్యాపారాలు చేస్తారు. కానీ తన సంపాదనలో నుంచి కొంత శాతాన్ని వెచ్చించి 10 మందికి సేవ చేసే లక్ష్యం ఉంది శ్రీనివాస్ గారు. నేను ఎదుగున్న దగ్గర నుంచి అనేక సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. పేదల కోసం వైద్య సహాయం అందించడంలోనూ, విద్యా సౌకర్యం కల్పించడంలోనూ వాళ్ళు చేసిన కృషి అమోఘమైంది. ఆయన రిటైర్ అయినా కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. రైల్వే ఉద్యోగి అయినా కూడా ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చాక కూడా ఈ కార్యక్రమాలు చేసేవారు. అనేక మంది మిత్రుల సాయంతో, కుటుంబ పెద్దల పేరుతో వాటిని నిలబెట్టేలాగా. ఇవాళ నయన ప్రధానం, కంటి చూపు లేదు, ఏమీ చేయలేము. సరైన సమయంలో పరీక్షలు చేసి సరైన విధానంలో వైద్యం చేయించుకోకపోతే అంధత్వం ప్రాప్తించే పరిస్థితి వస్తుంది. మంచి సంస్థలు ఉండాలి. కేశవభట్ల గారి సంస్థలు అంటే ప్రజలకి ఏదైనా సహాయం చేసేదనుకుంటుంది. ఆ సంస్థని మనం సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని సౌజన్యంగా మనం చేస్తాం. ఇవాళ మీ అందరికీ ఉచిత కళ్ళజోడు పరీక్షలు చేయించారు. ఉచిత కళ్ళజోడు అందిస్తాము. తప్పకుండా వాడండి అమ్మ. ఎవరైనా సరే తప్పకుండా వాడండి. వాడకపోతే ఏమైందంటే పెరిగిపోతుంది, పట్టు చూపు తగ్గిపోతుంది. అలాగే శుక్లాలు వస్తే కూడా పరీక్షలు ఉచితంగా చేస్తారు. శుక్లాల పరీక్షలు కూడా ఉచితంగా చేస్తారు. కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ మొన్న 25న ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. దాని నిమిత్తంగా కంటి పరీక్షలు నిర్వహించిన వారికి ఈరోజు కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వారు చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. వారు కళ్ళజోళ్ళు ఫస్ట్ వారితో ఇప్పించడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఊరిలో ఉన్న పెద్దలు కూడా రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు మేము సుమారు ఒక 75 క్యాంపులుగా నిర్వహించడం జరిగిందండి. గతంలో 1,25,000 కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగిందండి. మళ్ళా ఈరోజు ఇక్కడ 350 పైబడి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఇలాగే ప్రతి మంత్ 2 మంత్స్కి లేకపోతే 2 మంత్స్కి ఒకసారి ఎక్కడో ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉన్న ఏరియాలోకి వచ్చి మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంటుందండి. దీనికి మనకు తోడుగా GSL వారు, అపోలో క్లినిక్ వారు మాకు ఎప్పటి నుంచో మేము చారిటీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకు సహకారం చేసి అందిస్తున్న పరహంస యోగానంద నేత్రాలయ వారు, ఎల్వి ప్రసాద్ అనుబంధం సంస్థ, అకిరా హాస్పిటల్లో డాక్టర్ ఎన్ ప్రభాకర గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఒక మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 4వ తేదీ సోమవారం రాజమహేంద్రవరం సందర్శించనున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ సూచించారు.
రాజమహేంద్రవరం రుడా కార్యాలయంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కమిషన్ పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల స్థితిగతులను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం, వారి వెనుకబాటుతనానికి సంబంధించిన కారణాలు, ప్రభావాలను విశ్లేషించడం క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటన ప్రధాన లక్ష్యమని తెలిపారు. సేకరించిన డేటా ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల శాతం నిర్ణయించడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికను సమర్పించడానికి కమిషన్ పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ శివరాముడు, బీసీ వెల్ఫేర్ అధికారి బి శశాంక, డ్వామా పీడీ ఏ రామలింగేశ్వరరావు, డివిజనల్ అభివృద్ధి అధికారి పి వీణాదేవి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి వస్తున్నారు. సో దాంట్లో భాగంగా రివ్యూ విత్ రెలవెంట్ ఆఫీసర్స్ and receipt of representations from caste associations, civil society organizations, public representatives and general public who are interested in the subject at the venue decided by District Collector. So venue వచ్చి మనకు వారంటీ గెస్ట్ హౌస్ కింద ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో పెడుతున్నాము. సో అలానే మధ్యాహ్నం 3:30 to 4:30 వచ్చి ఇంటరాక్షన్ విత్ ఎంపీడీఓ అండ్ తహసీల్దార్ రాజమండ్రి రూరల్ మండలం అండ్ ఫీల్డ్ విజిట్ చేస్తున్నాను. సో 29th నుండి వాళ్ళ పర్యటన స్టార్ట్ చేశారు. వైజాగ్లో నిన్న రివ్యూ జరిగింది. అలానే ఇప్పుడు శ్రీకాకుళం, దెన్ విజయనగరం అండ్ దెన్ మన రాజమండ్రికి వస్తున్నారు. రాజానగరం నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో 82.62 కోట్ల దోపిడీ జరిగిందని విజిలెన్స్ నిర్ధారణ చేసింది. ఆ డబ్బులు అప్పటి ఎంపీ మార్గాని భరత్రామ్ అంచర్ల ఖాతాలో జమయ్యాయని తెలిసిందని పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవి ఎవరి ఖాతాల్లో జమయ్యాయో ఆయన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తాను నిజాయితీ పరుడని డబ్బా కొట్టుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం పరిధిలోని బూరుగుపూడి, కాపవరం గ్రామాల్లో వరద నీటిలో మునిగిపోయే భూములను, ఇళ్ల స్థలాలు సేకరించడానికి 361 ఎకరాలను గాను 162.5 కోట్లు చెల్లించారని, దానిలో 82.67 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, బర్రె సుబ్రహ్మణ్యం, సింధియా రాణి, తాడి సూరిబాబు, నీల వీర్రాజు, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈడు చాలా కొన్నవాడు, చాలా తెలివైనడు. ఏం చేశాడు? గవర్నమెంట్ రేటు సబ్ రిజిస్టర్ వాల్యూ 12 లక్షలు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం 3 రెట్లు ఇవ్వాలి ఎకరానికి. 12 × 3 ఎంత? 36 లక్షలు. అంటే ఎకరానికి 36 లక్షలు గవర్నమెంట్ దగ్గర మనం అఫీషియల్గా క్లెయిమ్ చేసేయచ్చు. ఈడ 36 లక్షలు అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర చూపించి అప్పుడున్న కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీ కానీ లాలూచి అయిపోయి అది 36 లక్షలు చొప్పున గవర్నమెంట్కి చూపిస్తారు. కానీ ఇక్కడ రైతుకి ఇచ్చిందంతా 14 లక్షలు, వీళ్ళకి మిగిలిందంతా 18 లక్షలు. 18 కదా, 32 ఎకరానికి 22 లక్షలు. 361 ఎకరానికి 22 లక్షలు చెప్పిన ఎంతండి? 86.62 కోట్లు. కరెక్ట్గా ఇస్తారు క్యాలిక్యులేషన్. ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళు కదా, అసభ్యాసగారు. అంటే 86.62 కోట్లు ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా, తప్పు చేశారనేది ఎక్కడా కూడా ప్రూఫ్ లేకుండా చేశారు. గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ వాళ్ళు 12 లక్షలు 3 times 36 యాజ్ పర్ రూలు. దాని ప్రకారం పే చేశారు. ఎవడడుతాడు? తప్పేం లేదు ఇందులో. కానీ అక్కడ రైతుకి ఉన్నది మార్కెట్ వాల్యూ 7 లక్షలు. ఆడి 14 లక్షలు ఇచ్చారు. ఆడు హ్యాపీ, వీళ్ళ హ్యాపీ, అందరూ హ్యాపీ, డబ్బులు దొబ్బిన వాళ్ళు అందరూ హ్యాపీ. అయ్యా మార్గాని భరత్రామ్ గారు, మీరు ఈ 82.6 కోట్ల రూపాయలని మీ స్నేహితులు, బంధువులు, లెక్క స్నేహితులు, బంధువులు కదలండి, పార్టీ వాళ్ళు ఎవరి అకౌంట్లోకి, మీ తాలూకు వాళ్ళ ఖాతాల్లోకి ఎన్నయో మీరు క్లియర్గా చెప్పాలి. అది ఎవరి ఖాతాకు పంపించాం ఏంటి అనేది మీకు తెలియకుండా వెళ్ళదు కదా అని చెప్పాలి. 82.62 కోట్లు డబ్బు భరత్రామ్ గారు డైరెక్ట్గా దొరికేశాడు కాబట్టి విజిలెన్స్లో అతనికి రికవరీ యాక్ట్ ప్రకారం అతని దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు గవర్నమెంట్. ఆ రైట్ గవర్నమెంట్ ఉంది. 82.6
82.62 కోట్ల రూపాయలు అతని దగ్గర రికవర్ చేయాలంటే ప్రభుత్వానికి ఇమీడియట్గా కనబడేది ఏంటి? మార్గాని ఎస్టేట్ దుబ్బెత్తర జాగ్రత్త కాపాడుకో. ఆ 82.6 కోట్ల రూపాయల్లో కొంత మార్గాని ఎస్టేట్ కింద జమేసేసుకుంటారు. ఆ మార్గాని ఎస్టేట్ జమేసేసుకుని అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలని గవర్నమెంట్ ఆల్రెడీ ఇండైరెక్ట్గా నీకు తెలియకుండా ఒక ప్రపోజల్ పెట్టారు. మార్గాని ఎస్టేట్ లేకపోతే మార్గాని భర్త ఉండడు. చూసుకో, నువ్వు జాగ్రత్తగా మార్గాని ఎస్టేట్ కాపాడుకో. మార్గాని భర్తతో ఉన్నాడు అని నిరూపించుకోమని చెప్పి మార్గాని భర్తనే చెప్పారు. రాష్ట్రంలో చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు చేస్తున్న ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులను ప్రతి 2 నెలలకోసారి విడుదల చేసేలా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన సుమారు 8,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజమండ్రిలో నిర్వహించిన సబ్కా తూర్పు గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం బకాయి పెట్టిన బిల్లును చాలా వరకు కూటమి ప్రభుత్వం చెల్లించిందని, ఇటీవల ఉగాది రంజాన్ సందర్భంగా 2,500 కోట్లు చెల్లించినట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా చెల్లింపులను వేగవంతం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడిగా చల్లా సురేష్ కుమార్ ను ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మేడ వెంకటకృష్ణ వరప్రసాద్, సలహాదారుగా ముత్యాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా మద్దాల ధర్మాజీరావు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా కెవి రామారావు, డిఎస్ఎస్ రాజు, జి రంగారావు, కార్యదర్శిగా బి అప్పారావు, కోశాధికారిగా పులి రాంబాబు, జిల్లా కోఆర్డినేటర్గా వేములపల్లి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సబ్కా రాజమండ్రి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న ధర్మాజీ గారు ఇక్కడ ఆయన చేసిన సేవలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సబ్కాను బలోపేతం చేయడంలో ఆయన చాలా కృషి చేశారు. అలాగే ఈరోజు జరుగుతున్న యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో కొత్త కమిటీని ఎన్నుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ కొత్త కమిటీలో ప్రెసిడెంట్గా సురేష్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్గా. అలాగే మేడా కృష్ణ వరప్రసాద్ గారు ఇంతవరకు ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు ఆయనను జాయింట్ సెక్రటరీగా స్టేట్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. అలాగే ధర్మాజీ ఇంతకుముందుకు పూర్వపు ప్రెసిడెంట్గా ఉన్న ధర్మాజీ గారిని మనము ఆనరీ ప్రెసిడెంట్గా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ముత్యాల శ్రీనివాస్ గారిని అడ్వైజర్గా తీసుకోవడం జరిగింది. తర్వాత కెవి రామారావు గారిని వైస్ ప్రెసిడెంట్గా, డిఎస్ఎన్ రాజు గారు వైస్ ప్రెసిడెంట్గా, మరి అప్పారావు గారిని సెక్రటరీగా కూడా నియమించడం జరుగుతోంది. రంగారావు గారిని వైస్ ప్రెసిడెంట్ కూడా నియమించడం జరిగింది ఇక్కడ. అలాగే పులి రాంబాబు గారిని ట్రెజరర్గా కూడా నియామకం చేయాలని ఈ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. మిగిలిన వారిని మా సెక్రటరీ గారు ఎక్సెప్షన్ మెంబర్స్ని వాళ్ళందరినీ కూడా తను తెలియపరుస్తారు. సబ్కా బాడీకి సంబంధించి సబ్కా ఒక ఎజెండా గురించి తమకు బ్రీఫ్గా చెప్పాల్సింది ఏమంటే, కాంట్రాక్టర్ అనేవాడు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని సబ్కా ద్వారా నిర్వర్తించడానికి, ఆ సమస్యకు ఉన్న పరిష్కారాన్ని సబ్కా ద్వారా పరిష్కరించడానికి సబ్కా ఇప్పుడు ముందుంటుందండి. మేము గవర్నమెంట్ నుంచి నివేదించడానికి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పని నాణ్యతగా చేయాలంటే టెండర్లు త్వరగా పిలాలి. ఆ టెండర్లు త్వరగా పిలిచి టెండర్ల తాలూకా డబ్బులు కూడా త్వరగా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటూ ఉంటాం. పాత గవర్నమెంట్లో జరిగిన బకాయిలు మ్యాక్సిమం అన్నీ తీరిపోయినాయి. కొత్త గవర్నమెంట్లో జరిగిన పనులు జరుగుతూ ఉన్నాయి. జరిగిన పనికి బిల్లు చెల్లిస్తే ఆ చెల్లింపుల ద్వారా మిగతా పనులు కూడా ముందుకు జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. కాంట్రాక్టర్ అనేవాడు ముందుకు జరిగితేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం 265 ఇండస్ట్రీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మేము ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కింద స్థాయి వరకు చేరుకుంటూ ఉంటుంది. కాంట్రాక్టర్ అంటే ఆ రెండు కోట్లు కాంట్రాక్టర్ 2 కోట్లు ఇంట్లో ఖర్చు పెట్టలేడు సార్. ముందు బయట ఖర్చు పెట్టిందైతే లాభాన్ని మాత్రమే ఇంట్లో ఖర్చు పెడతాడు సార్. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఈ సమాజంలోకి వెళ్తుంది. ఆ సమాజంలో సమానంగా వెళ్ళాలంటే ముందు మా చిన్న కాంట్రాక్టులు అందరికీ పేమెంట్లు క్రమబద్ధీకరణగా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తాను. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో తూర్పు గోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 భాగంగా శనివారం జేకే స్వాగస్ లెజెండ్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను టీడీపీ సీనియర్ నాయకుడు అంబేద్కర్ నగర్ యూపీహెచ్సీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చెల్లిబోయిన సూర్యనారాయణ మూర్తికి టోర్నమెంట్ నిర్వాహకుడు భారత్ ఫౌండేషన్ ట్రస్టీ జై కిషన్ సింఘానియా, భారత్ ఫౌండేషన్ చైర్మన్ చైతన్య పోలవరపు శాల్వాతో సత్కరించి
టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన అనంతరం ఇరు జట్లను పరిచయం చేసుకున్నారు. చెల్లిబోయిన మాట్లాడుతూ క్రికెట్ క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి జై కిషాన్ ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రశంసించారు. క్రీడాకారులు బాగా ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. కిషన్ సింఘానియా, నేను భారత్ రైజింగ్ ట్రస్ట్ ఫౌండేషన్లో ట్రస్టీని అండ్ మా ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ చైర్మన్. మేము ఈ టోర్నమెంట్ గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది మా సీజన్ 2. మేము ఈ టోర్నమెంట్ చేయడానికి కారణం ఏంటంటే మన ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి, మెయిన్లీ మన రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేద్దాం. మంచి ప్లేయర్స్ ఉన్నారు రాజమండ్రి నుంచి, బట్ వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ లేదు. కాకినాడ వాళ్ళకి అయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మన రాజమండ్రికి అన్ని ప్లాట్ఫామ్స్ లేవు. కాబట్టి మేము ఈ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఓపెన్ టోర్నమెంట్ ఫర్ ఆల్ ద ఏజెస్. ఏ ఏజ్ వాడైనా ఆడొచ్చు వచ్చి. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఉన్న వెనకాల నాకౌట్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్లో అసోసియేషన్లో నుంచి కూడా సెలెక్టర్స్ వచ్చి మ్యాచ్లు చూస్తారు. చూసినప్పుడు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ వస్తున్నాయి. సో అదొక అడ్వాంటేజ్ మా టోర్నమెంట్ ఉంది కాబట్టి మా టోర్నమెంట్ అంత సక్సెస్ఫుల్ అయింది. అండ్ మా ఇవాళ జరుగుతున్న టోర్నమెంట్లో ఇవాళ చీఫ్ గెస్ట్ శ్రీ సూర్యనారాయణ మూర్తి గారు. ఈ రోజున ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ మ్యాచ్కి నన్ను చీఫ్ గెస్ట్ని పిలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి ముఖ్య కండక్ట్ చేస్తున్న జయకృష్ణ గారికి, అలాగే చైతన్య గారికి, రైజింగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ చైతన్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ రోజున ఈ ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ టీంలో పార్టిసిపేట్ చేయడం కోసం జయకృష్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డబ్బున్నవాడే కాకుండా పేదవాడు కూడా, క్రికెట్ అంటే డబ్బు ఉన్నవాళ్ళే బాగా అని ఒక ఉద్దేశం ఉండేది. అది కాకుండా పేదవాడిని చిన్నవాడిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో జయకృష్ణ గారు ఈ రోజున ఈ టీంని జిల్లా వైజ్ చేయటం జరిగింది. ఇందులో పార్టిసిపేషన్ చేసిన మామూలు ప్లేయర్స్ కూడా రాలేదు. ఈ రోజున స్టేట్ నుంచి కూడా, జిల్లా నుంచి, స్టేట్ నుంచి, అలాగే నేషనల్ నుంచి, ఇంటర్నేషనల్ నుంచి కూడా కొంతమంది ప్లేయర్స్ వచ్చి ఆడుతున్నారు ఇక్కడ. అది రాజమండ్రికి కానీ నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ రోజున మన చైతన్య గారు భారత్ రైజింగ్ ఫౌండేషన్ దగ్గర ఆయన చేయవలసిందంతా ఆయన చేస్తున్నారు. దానికి ఫౌండర్గా ఉన్న జయకృష్ణ గారు కూడా చాలా టీంలు చూస్తున్నాను ఇచ్చేస్తున్నారు. అలాగే మా ఆదిరెడ్డి వాసు గారు ఈ రోజున ఎస్పీ గారితో మాట్లాడి ఈ గ్రౌండ్ని ఇప్పించడం జరిగింది. సో మా ట్రస్ట్ తరపున ఏంటంటే ఉమెన్ అండర్-19 ప్లేయర్స్కి కిట్స్ స్పాన్సర్ చేస్తున్నాం, అలాగే బ్యాటిల్ స్పాన్సర్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎవరైనా పేద స్టూడెంట్స్ ఉండి ఎడ్యుకేషన్ పర్పస్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. సో మా ట్రస్ట్ తరపున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. మాకు ఇంకో మా మావయ్య గారు చెల్లిపోయిన మూర్తి గారు ఉన్నారు. ఈయన చాలా సోషల్ సర్వీసెస్ చేసేవారు. ఈయన నేను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే కోవిడ్ టైంలో మా మావయ్యతో పాటు చాలామందికి చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ మేము డొనేట్ చేసాం. సో నాకు అప్పటి నుంచి ఈ సర్వీసెస్ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగి నాకు వచ్చే శాలరీలో కొంచెం ఇలా సోషల్ సర్వీసెస్ కూడా చేయాలని చేస్తున్నాను. ఆంధ్ర పేపర్ మిల్లు కడియం యూనిట్లో ఒప్పంద కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె 5వ రోజుకు చేరుకుంది. వేతన సవరణ, పని నిబంధనల మెరుగుదల వంటి డిమాండ్లపై కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మికులకు సంఘీభావం ప్రకటించేందుకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్మికుల దీక్ష శిబిరం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చర్చల ద్వారా సమగ్ర పరిష్కారం సాధించి కార్మికులకు న్యాయం జరిగేలా తప్పక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మిల్లుకు చెందిన దత్తా ఏజెన్సీస్ కాంట్రాక్టు వేధింపులపై ఓ మహిళ ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి నాని, తోరాటి శ్రీను, నాగిరెడ్డి రామకృష్ణ, పోతూరి రాజేష్ పాల్గొన్నారు. నేను మీకు ఏదైతే మాట ఇచ్చానో రేపటి నుంచి అందరూ పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాం. అందరూ ఒకటి తొందరపాట్లు వద్దు, గొడవలు వద్దు, ఏదైనా ప్రశాంతంగా ఉండండి. వీలైనంత వరకు త్వరగా క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ స్మాల్ రిక్వెస్ట్, స్లోగన్ నోటీసులు పంపిస్తున్నారండి, లోపలికి రావట్లేదు అని చెప్పేసి. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సప్ప ఆదినారాయణ, సిటీ ప్రెసిడెంట్ గౌరీ శంకర్ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్
చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు డాక్టర్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు ప్రారంభించారు. భరత్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని, పార్టీ పేరులోనే శ్రామికులు ఉన్నారన్నారు. జగన్ ఇచ్చిన పథకాల కన్నా నేను ఎక్కువ ఇస్తాను, జగన్ కన్నా నేను ఎక్కువ చేస్తాను. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి కార్మికులకు మోసం చేశారని ధ్వజమెత్తారు. అనంతరం చలివేంద్రం ప్రారంభించారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇవాళ అందరినీ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మాటలు తప్పితే చేతలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. కేవలము తీయని మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా ఏమార్చి అధికారంలోకి వచ్చారు. ఆయన ఒకటే మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా నేను ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ చేస్తానంటే మీకు ఏమన్నా నొప్పా, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అధికారంలోకి వచ్చారు. నేను ఈ 2 సంవత్సరాల్లో అడుగుతా ఉన్నా, జగనన్న 5 సంవత్సరాల్లో ఎంత అప్పు అయితే చేశారో కరోనా ఉన్నప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మించి అప్పు చేశారు. మామూలు అధికారం ఉన్నప్పుడు అందరూ తోసుకుని వచ్చేస్తారు, అది వేరు. అటువంటి ఇక్కడ ఆహుతులైన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చరిత్రాత్మకమైన కోటగుమ్మం ప్రాంతంలో ఏర్పాటు చేసి రాజకీయాల్లో 72 సంవత్సరాల తర్వాత ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు మార్కాని భరతరామ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవడమే కాకుండా ఆయనతో నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు చూశాను. ఇటు మోడీ గారు కానీ అటు స్పీకర్ కానీ అందరితోనూ కూడా అతి సన్నిహితంగా ఉంటూ అనేక కమిటీల్లో పనిచేస్తూ ఇవాళ పార్టీ అనేటువంటి జెండా కింద పడిపోతే మళ్ళీ నేను ఉన్నానని చెప్పి భుజాన్ని వేసుకొని ఎంత కష్టాన్ని మోస్తున్నాడో నాకు తెలుసు. జలధార జలహారతి కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మిగిలిన 85 రోజుల్లో అంచనా సిద్ధం చేసిన పనులను వేగంగా చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జలధార జలహారతి కార్యక్రమంపై సమన్వయ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్తో కలిసి పనుల పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 6న 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిండని చెరువుల వివరాలను సమగ్రంగా సేకరించాలని సూచించారు. మండలాల వారీగా 1-2 చెరువులు మాత్రమే వర్షాకాలంలో నిండుతున్నాయని, మిగిలిన వాటిలో నీటి నిల్వలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. డ్వామా పీడీ ఏ నాగ మహేశ్వరరావు, గ్రౌండ్ వాటర్ డీడీ వై శ్రీనివాస్, డిఎల్డీఓ పి వీణాదేవి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేశవభట్ల ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకం. కళ్లజోల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల. 4న డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ జిల్లా పర్యటన. అధికారులతో జేసీ మేఘా స్వరూప్ సమీక్ష. 82.62 కోట్లు ఎవరికి దోచిపెట్టారు? నిలదీసిన కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే. చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు త్వరితగతిన చెల్లించాలి. సబ్కా రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ విజ్ఞప్తి. క్రికెట్ క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లాలి. మ్యాచ్ ప్రారంభించిన బొల్లుబోయిన సూర్యనారాయణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.